కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన దయా దాక్షిణ్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభా, నీ వాక్యం ఇటున్నటువంటి ప్రతి బిడ్డ విషయమై మొరపెడుతున్నాను. అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు, మహత్కార్యములు చేసే దేవుడు. దయచేసి మా ప్రభా, వాక్యాన్ని విను ప్రతి బిడ్డ కుటుంబంలో కూడా ఒక గొప్ప అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను. ఎన్నో కుటుంబాలు నెమ్మది లేదు ప్రభా, సంతోషం లేదు ప్రభా, సమాధానం లేదు, ఐక్యత లేదయ్యా. దయచేసి నీ కృపను బట్టి మా ప్రభా, నాయన ప్రతి కుటుంబంలో కూడా వాటిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిన్ను నమ్ముకున్న బిడ్డలు మా ప్రియ తండ్రి, ఏ పరిస్థితుల్లోనూ ఆ బిడ్డలు విడవబడిన వారుగా కాకుండా ప్రతి విషయంలో మా ప్రభా బిడ్డలు తండ్రి నీకు సంబంధించినటువంటి బిడ్డలుగా మా ప్రభా వారు ఉండుటకు సహాయం చేయండి. మీ బిడ్డలేని వారి మీద దయ చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 3వ తారీఖు 2025 సోమవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించిన అంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిజ్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాడు. హిల్కీయాకు కనబడినటువంటి మోషే ధర్మశాస్త్ర గ్రంథమును ఆయన శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఇచ్చాడు. షాఫాను అప్పగించబడిన ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఈ విధంగా చెప్పాడు, నీ సేవకులకు నీకు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. ప్రియులారా, ఆ దినమున యెషయి రాజు మందిరమును బాగు చేసే విషయంలో ఆయన నియమించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఆ పనులను చేస్తూ వచ్చారు. రాజు ఆజ్ఞాపించిన పనులన్నీ వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ రోజున మనకు ఒక రాజు ఉన్నారు. ఆ రాజు మన యేసయ్య. ఆయన మనకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మనము చేస్తున్నామా అనేది ఆలోచించాలి. ఈ విషయము యాజకుడైన హిల్కీయా, తర్వాత శాస్త్రి అయినటువంటి షాఫాను వీళ్ళు రాజుతో విన్నవిస్తూ ఉన్నారు. ప్రియులరా, ప్రతి విషయము కూడా ఈ రోజున మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలు గమనించాల్సింది. మన మీద ఉన్న యాజకుడు, మన మీద ఉన్న శాస్త్రి, మనకు రాసైన యేసు ప్రభుల వారి ఎదుట సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ
మీరు ఆజ్ఞాపించినట్లుగా చేయుచున్నారు అనేటటువంటి మాట శాస్త్రి అయిన షాఫాను ఆ దినమున రాజుతో చెప్పినట్టుగా ఈ దినాన మనము రాజైన యేసుప్రభుల వారితో చెప్పేవారుగా ఉండాలి. యేసయ్య చెప్పిన విషయాలన్నీ కూడా మనం చేస్తున్నామా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రభు చెప్పిన విషయాలు కాకుండా మన ఇష్టానుసారంగా మనం చేసే ప్రతి పని మనకు ఇష్టంగా ఉండొచ్చు, కానీ అది ప్రభుల వారికి కష్టమని అనిపించవచ్చు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మనము నేర్చుకోవాల్సింది మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథమందు ఆ హిల్కియాకు దొరికి ఆయన షాఫానుకి ఇచ్చి, షాఫాను వెళ్ళి రాజుగారికి చెప్పాడు, నీ దాసులు మీరు ఆజ్ఞాపించినవన్నీ చేస్తూ ఉన్నారు రాజా. అయితే దేవాలయంలో మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము దొరికినదని చెప్పి ఆయన ఆ గ్రంథమును రాజుగారి సముఖమందు చదివి వినిపించాడు. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహీకామునకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన ఆషాయాకును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలు చదివి వినిపించినప్పుడు రాజుగారు తన వస్త్రములను చింపుకొన్నాడు. అంటే అంతగా బాధపడ్డాడు. ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు తన జీవితంలో లేవని, తాను పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలోనూ తన ప్రజల మధ్యన అవి లేవని వస్త్రాలు చింపుకొన్నాడు. ప్రియులారా, గమనించాలి, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథం నందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపం మన మీద అత్యధికముగా ఉన్నది అని చెప్పాడు. వెళ్ళి ప్రజల మధ్యలోను యూదావారు ఇశ్రాయేలు వారిలో శేషించిన వారి మధ్యన మన పితరులు ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విషయాలు పాటించకపోయినందున దేవుడు మన పితరుల మీద బహుగా కోపగించాడు అని చెప్పారు. ప్రియులారా, గమనించాల్సింది, దేవుడు ప్రజలకి ఇచ్చిన ధర్మశాస్త్రం పాటించమని, వాటి ప్రకారంగా జీవించమని. అయితే ప్రజలు వాటి ప్రకారంగా జీవించని కారణాన దేవుడు కోపపడ్డాడు. ఆ ప్రజల మధ్యన ఆయన కోపాన్ని చూపెట్టాడు. ఈ రోజున మనకివ్వబడిన క్రొత్త నిబంధన అనేటటువంటి ఆ వాక్యాలను మనం కూడా జాగ్రత్తగా చదవాలి. రాజుగారు ఆ గ్రంథంలో ఉన్న మాటలు విని తన వస్త్రాలు చింపుకొన్న రీతిగా ఈ రోజున మన హృదయాలు చింపుకోవాలి. వస్త్రములను కాక హృదయాలను చింపుకొని ఉపవాసంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం చేసినట్లుగా కడవరి వర్షాన్ని కుమ్మరిస్తాడు. మన పిల్లల మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద ఆయన కడవరి వర్షాన్ని కుమ్మరించి ఆ ఆత్మచేత వారిని బలపరుస్తాడు. వారు కలలు కనువారుగా, దర్శనములు చూసువారుగా దేవుడు వారిని చేస్తాడు. ఓ క్రొత్త అభిషేకం సంఘాల మీదకి
ప్రజల మీదకి దేవుడు పంపబోతున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దయచేసి వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం నిన్ను ఏమి హెచ్చరిస్తుందో, ఆ వాక్యం నీలో ఉన్న తప్పితాలను, నీలో ఉన్న లోపాలు, పాపాలు తెలియపరిచినప్పుడు పశ్చాత్తాప్తులై ఆ కృపగల దేవుని ఎదుట కన్నీరు కార్చే బిడ్డలుగా మారుదుము గాక. ప్రియులారా, 21వ వచనము పూర్తయ్యాది. దేవుని కోపము నుండి తప్పించుకోవటానికి మనం ఆయన వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మారుదుము గాక. ఆమెన్, ఆమెన్.